మాట్లాడుకోబోతున్నటువంటి వీడియో ఏంటి అంటే, ఇప్పుడు ప్రత్యేకంగా మనకి నడుస్తున్నటువంటి టాపిక్ ఏంటి అంటే సునీత విలియమ్స్. సునీత విలియమ్స్ అంటే ఎవరు? ఆమె ఎందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్ళింది? అంతరిక్ష కేంద్రంలో ఏం జరిగింది? ఇలాంటి విషయాలన్నీ చూద్దాము ఈ వీడియోలో. అసలు అంతరిక్ష కేంద్రం అంటే ఏంటి? అది ఎక్కడుంది? అలాగే నాసా అంటే ఏంటి? దాని ఫుల్ ఫామ్ ఏంటి? ఇలాంటివన్నీ మనం చూద్దామండి ఈ వీడియోలో. నాసా అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఫస్ట్ తెలుసుకుందాం. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనేది నాసా ఫుల్ ఫామ్ అనమాట. అంటే గాలి మరియు అంతరిక్షానికి సంబంధించిన సైన్స్ మరియు టెక్నాలజీకి సంబంధించిన ఒక బాధ్యత వహించినటువంటి ఒక యుఎస్ ప్రభుత్వ సంస్థ, అమెరికాకి సంబంధించిన ఒక ప్రభుత్వ సంస్థ. మరొకసారి, గాలి మరియు అంతరిక్షానికి సంబంధించినటువంటి సైన్స్ అనేది దాని టెక్నాలజీకి సంబంధించినటువంటి బాధ్యత వహించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వ సంస్థ. ఇది అమెరికాలో ఉంది. ఇది నాసా అని అంటారు. నాసా ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. అసలు నాసాలో జరిగినటువంటి ఫస్ట్ ప్రయోగం ఏంటి అంటే సోవియట్ ఉపగ్రహం స్పూత్నిక్ ప్రయోగంతో అంతరిక్ష యుగము అనేది ప్రారంభమైంది. అది 1957లో అయితే ప్రారంభమైంది. నాసా ఏం అధ్యయనం చేస్తుంది అంటే వాతావరణము, మన సూర్యుడు, అలాగే సౌర వ్యవస్థ మరియు విశాల విశ్వంతో సహా భూశాస్త్రాన్ని అధ్యయనం చేస్తుంది. ఈ భూశాస్త్రం మొత్తాన్ని, అలాగే వాతావరణము, సూర్యుడు, సౌర వ్యవస్థ వీటన్నిటిని అధ్యయనం చేసేది ఏంటి అంటే నాసా గురించి తెలుసుకుంటే తప్పితే అంతరిక్ష కేంద్రంలో సునీత విలియమ్స్ గురించి తెలుసుకోవడానికి అర్థమవుతుందని చెప్తున్నాను. సో చూసినట్లయితే నాసా ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు అయినటువంటి వాషింగ్టన్ డీసీలో నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. వాషింగ్టన్ డీసీలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా రావచ్చు. అయితే ఈ నాసాలో ఏ దేశాలు భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి అంటే యుఎస్, రష్యా, కెనడా, జపాన్ మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క భాగస్వామ్య దేశాలు అయితే ఉన్నాయి. యుఎస్ ఒకటి, రష్యా, కెనడా, జపాన్ మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క భాగస్వామ్య దేశాలు ఇందులో ఉన్నాయి. సో అంతరిక్ష వ్యోమగామిగా ఈ సునీత విలియమ్స్ అనేటువంటి వారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ నావికాదళ అధికారినిగా, నాసా వ్యోమగామిగా అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ నిర్వహించిన సాహసయాత్ర 14 అనేటువంటి దానికి సభ్యురాలుగా అయితే పనిచేశారు. సో అంతరిక్ష స్టేషన్ నిర్వహించిన సాహసయాత్ర 14 దానికి సభ్యురాలుగా పనిచేసింది ఎవరు అంటే సునీత విలియమ్స్ అన్నమాట. ఈమె గురించి తెలుసుకోవాలి అంటే 1983లో విలియమ్స్ మేరీల్యాండ్లోని అన్నాపాలిస్లోని యుఎస్ నావల్ అకాడమీలో ప్రవేశించింది. 1983లో యుఎస్ నావల్ అకాడమీలో అయితే ప్రవేశించింది. అలాగే 1987లో నావల్ అసోసియేషన్ ట్రైనింగ్ కమాండ్ వద్ద ఏవియేటర్ శిక్షణ పొంది తర్వాత జూలైలో 1989లో యుద్ధ హెలికాప్టర్ శిక్షణ అయితే పూర్తి చేసింది. 1983లో మేరీల్యాండ్లోని అన్నాపాలిస్లో యుఎస్ నావల్ అకాడమీలో ప్రవేశించి 1987లో నావల్ ఏవియేటర్గా ట్రైనింగ్ తీసుకొని యుద్ధ హెలికాప్టర్కి శిక్షణ పొందిందనమాట. ఇప్పుడు విషయానికి వస్తే అంతరిక్ష కేంద్రంలోకి 2024లో జూన్ 5వ తేదీన 10 రోజుల మిషన్కి సంబంధించి అందులో భాగంగా రోదసి యాత్రను అయితే చేపట్టారు. 10 రోజుల రోదసి యాత్ర అయితే చేపట్టారనమాట 2024లో. జూన్ 14వ తేదీన వీళ్ళిద్దరూ భూమికి రావాలి. ఎవరు? సునీత విలియమ్స్తో పాటు ఇంకొకరు కూడా వెళ్ళారు. సో జూన్ 14వ తేదీన వారిద్దరూ తిరిగి భూమికి పయనం కావాలి. అయితే అక్కడ ఏం జరిగింది అంటే స్టార్ లైవర్ హీలియం వ్యోమనౌకలో హీలియం అనేది లీకేజీ కారణంగా టెక్నికల్ ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. దాంతో వీరి ప్రయాణం వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ 26న వీరి ప్రయాణం మళ్ళీ ప్రయాణం పెట్టుకుంటే మళ్ళీ మరొకసారి వాయిదా పడింది. సో చివరికి సెప్టెంబర్ 7న సునీత విలియమ్స్ భారీ విల్మోర్ లేకుండానే బోయింగ్ భూమి మీదకి వచ్చేసింది. వారు 9 నెలల తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి 2025 మార్చి 19న 2025లో అయితే భూమి మీదకి ల్యాండ్ అవ్వడం జరిగింది. 25వ సంవత్సరంలో జనవరి నాటికి సునీత విలియమ్స్ మొత్తం 62 గంటల 6 నిమిషాల పాటు 9 స్పేస్ వాకులు అయితే చేసిందట. దీంతో ఆమె మహిళల్లోనే నెంబర్ 1 స్థానంలో అయితే నిలిచింది. అత్యంత అనుభవజ్ఞులైన స్పేస్ వాకర్ల జాబితాలో 4వ స్థానంలో ఉంది. అత్యంత అనుభవజ్ఞులైన స్పేస్ వాకర్ల జాబితాలో 4వ స్థానంలో ఎవరున్నారు అంటే సునీత విలియమ్స్.
అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ మహిళగా అయితే సునీత విలియమ్స్ నిలిచిందండి. సో మొదటి మహిళ ఎవరు అంటేనేమో కల్పనా చావ్లా. కల్పనా చావ్లా తర్వాత రెండవ మహిళగా ఈమెయితే తొలి పర్యటన 2006 నుంచి మొదలుపెట్టింది. 2006 నుండి 2007 వరకు అయితే తొలి పర్యటన. రెండోసారి 2012లో 4 నెలల పాటు జరిగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అయితే 4 నెలల పాటు అయితే ఉంది 2012లో. వర్క్ ఏంటి అంటే అంతరిక్షంలో మొదటి ప్రయాణంలో 6 నెలల పాటు సౌర ఫలకాలను అమర్చడము, ప్రయోగాలకు అనువుగా ఆ కేంద్రాన్ని మరమ్మతులు చేయడము వంటివి చేసింది. రెండవసారి ఆర్బిటాల్స్ ప్రయోగశాలపైన పరిశోధనలు జరిపారు. సునీత సముద్ర గర్భంలో పరిశోధనలు చేపట్టింది. అంతరిక్షంలో మొదటి పర్యటనలో సునీత ఏం చేశారు అంటే సౌర ఫలకాలను అమర్చడం అనేది గుర్తుపెట్టుకోండి. రెండోసారి ఏం జరిగింది అంటేనేమో ఆర్బిటాల్ గురించి చెప్పింది. మూడోసారి ఏంటి అంటేనేమో సముద్ర గర్భంలో పరిశోధనలు చేపట్టడం. నెక్స్ట్ అమెరికాలో ఫ్లోరిడాకి దగ్గరలో కీలర్గో అనేటువంటి ప్రాంతంలో 9 రోజుల పాటు జరిగేటువంటి అన్వేషణలో సముద్ర గర్భంలో మానవ ఆవాసానికి వీలయ్యేటువంటి పరిస్థితులని పరిశోధించేటువంటి నాసా ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ మిషన్ ఆపరేషన్స్ బృందంతో కలిసి పనిచేసింది 9 రోజుల పాటు. ఫైనల్గా ఇందాక చెప్పినట్లు అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళ కల్పనా చావ్లా. కల్పనా చావ్లా తొలి భారతీయ మహిళగా అయితే కల్పనా చావ్లా ఉంది. అయితే 1997లో మొదటిసారిగా కొలంబియా స్పేస్ షటిల్లో రోబోటిక్ ఆర్మ్ ఆపరేటర్గా అయితే పనిచేసింది. అంతరిక్షంలోకి వెళ్ళింది. 2003లో ఆమె అంతరిక్ష ప్రయాణం చేసింది. ఆ నౌక ప్రమాదానికి గురి కావడంతో అక్కడ మరణించింది. ఎగ్జామ్స్లో వచ్చేటువంటి ఇంకో బిట్ ఏంటి అంటే అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే కనుక కల్పనా చావ్లా అని చెప్పొచ్చు. తర్వాత సునీత విలియమ్స్, ఇప్పుడు రెండో మహిళగా సునీత విలియమ్స్ అయితే ఉన్నారు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.